పల్స్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదావరి పుష్కరాలకు 210 కోట్ల నిధులు. స్వాతంత్ర వేడుకల్లో తొలిసారి వందే మాతరం, ఎర్రకోటపై ఆలాపన. నా ఓటు తొలగించడం హాస్యాస్పదంగా ఉంది, ప్రకాష్ రాజ్. మహాకుంభమేళా మాదిరిగానే అఖండ గోదావరి మహాపుష్కరాలను నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. పుష్కరాల ఏర్పాట్ల కోసం 210 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసినట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2027లో నిర్వహించే గోదావరి మహాపుష్కరాల కోసం అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఈ నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో 238 పాత, కొత్త పుష్కర ఘాట్ల అభివృద్ధి పనులను చేపడుతున్నారు. ఈ ఏడాది ఆరంభం జనవరి 3 నుంచి ఫిబ్రవరి 15 వరకు ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరిగింది. దీని మాదిరిగానే మహాగోదావరి పుష్కరాలను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టులో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని పుష్కర ఘాట్లను ఆధునీకరిస్తున్నారు. నదీ తీరాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ పుష్కరాలకు ప్రత్యేక వేదిక అయిన రాజమండ్రి గోదావరి తీరాలను భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహించనున్నారు. ఈ నెల 15న 80వ స్వాతంత్ర్య వేడుకల్లో ఈసారి ఒక ప్రత్యేకత నెలకొంది. ఎర్రకోటపై జరిగే వేడుకల్లో తొలిసారి వందే మాతరం గీతాన్ని ఆలపిస్తారని రక్షణ శాఖ సోమవారం తెలిపింది. స్వాతంత్ర్య వేడుకల్లో ఎర్రకోటపై వందే మాతరాన్ని ఆలపించడం చరిత్రలో ఇదే మొదటిసారి అని వెల్లడించింది. వందే మాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వందే మాతరానికి స్వాతంత్ర్య పోరాటంలో కీలక గుర్తింపు ఉన్నదని, ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ఇటీవల పార్లమెంటులో వందే మాతరాన్ని రక్షించే కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. బెంగళూరులో గల్లంతైన 65 లక్షల ఓట్లలో తన ఓటు కూడా ఉన్నదని నటుడు ప్రకాష్ రాజ్ తెలిపారు. ఈ విషయంలో సోషల్ మీడియాలో ఓ సెల్ఫీ వీడియోను పంచుకున్నారు. ప్రత్యేక సమగ్ర సవరణపై ఆయన మాట్లాడారు. తాను పుట్టి పెరిగిన నియోజకవర్గంలో తన ఓటును తొలగించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ తర్వాత బెంగళూరు నియోజకవర్గంలో తొలగించిన 65 లక్షల ఓట్లలో తనది కూడా ఉన్నదని, ఇది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుందని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. తాను బెంగళూరు నియోజకవర్గంలోనే పుట్టానని, ఇక్కడే నివసించానని, చదువంతా ఇక్కడే పూర్తయిందని, నటన నేర్చుకున్నది కూడా ఇక్కడేనని తెలిపారు. అన్నింటికంటే ముఖ్యంగా తాను ఈ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశానని వెల్లడించారు. అయినా తన ఓటు తొలగించారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మళ్ళీ ఓటర్ కార్డు పొందడానికి ఏమేం డాక్యుమెంట్లు అడుగుతారో అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తాను అన్నింటికీ సిద్ధంగా ఉన్నానని తెలిపారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.